ప్రియా, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐయుఐ అంటే ఏంటి, ఐయుఐ ఎలా చేస్తారు, సంతానలేమికి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మౌనిక గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. సో రైట్, జనరల్గా ఒక కపుల్కి ఐయుఐ ఎప్పుడు సజెస్ట్ చేస్తారంటారు, ఎప్పుడు అవసరం పడుతుందంటారు? ఓకే, సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అండి. దీన్నే మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని కూడా అంటాం అనమాట. ఇది ఇండికేషన్స్ ఉంటాయి, అందరు కపుల్స్కి చేయము. బేసిక్ ఇండికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ సబ్ ఫర్టిలిటీ అంటాం. అంటే కౌంట్స్ మామూలుగా మనం సెమెన్ అనాలిసిస్ లేదా కనాల్ టెస్ట్ చేసినప్పుడు మెన్లో నార్మల్ కౌంట్స్ అన్నవి అట్లీస్ట్ 15 మిలియన్ పర్ మిల్లీలీటర్ ఉండాలి. కదలిక ఉండే కణాల శాతం మోర్ దెన్ 30% ఉండాలి అనుకుంటాం అనమాట. దీస్ ఆర్ నార్మల్ పారామీటర్స్. ఒకవేళ ఎవరిదైనా కొంచెం కనాల్ కౌంట్స్ తక్కువ ఉన్నా, మేబీ 10 to 15 రేంజ్లో ఉండడం మిలియన్స్ పర్ ఎంఎల్, లేదా మొటిలిటీ మేబీ 20 to 30%. సో కొంచెం సబ్ ఆప్టిమల్గా ఏమైనా వాల్యూస్ వస్తే వీళ్ళకు వీ డూ ఆఫర్. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. వీళ్ళలో ఏంటి అంటే ట్యూబ్స్ చెక్ చేసుకొని ఉంటారు, బాగున్నాయి, కణాల కౌంట్స్ బాగుంటాయి, లేడీకి రెగ్యులర్గా సైకిల్స్ వస్తూ ఒక గుడ్డు కూడా ప్రతి నెల విడుదల అవుతుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంది. వీళ్ళలో ఫస్ట్ ఏం ట్రై చేస్తామంటే జస్ట్ ప్లెయిన్ ట్యాబ్లెట్స్తో ఒక ఎగ్ పెరిగేలా చూసుకొని విడుదల అయిన టైం హస్బెండ్ అండ్ వైఫ్ని న్యాచురల్గా ట్రై చేయమంటాం. ఇలా వీ కెన్ ట్రై అప్ టు 5 to 6 సైకిల్స్ దాకా. తర్వాత కూడా మనకు ఫలితం దొరకలేదు అన్నప్పుడు కూడా మనకు నెక్స్ట్ ఆప్షన్ ఐయుఐ. ఐయుఐలో ఏమవుతుందంటే కణాలను మనం డైరెక్ట్గా గర్భసంచిలో వేస్తున్నాము, అది కూడా ప్రాసెస్ చేసి కదలిక ఉండే మంచి కణాల ఫ్రాక్షనే వేస్తున్నాం కాబట్టి మనకు పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ 4 times మల్టిపుల్ అవుతుంది న్యాచురల్గా ట్రై చేయడం కంటే అనమాట. సో ఇట్లాంటి కేసెస్లో వి డూ ఆఫర్. రైట్. అలాగే ట్యూబల్ బ్లాక్స్ అంటారు కదా, సో ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి అంటారు? ట్యూబల్ బ్లాక్ ఫస్ట్ ఉందా లేదా అని మనం టెస్ట్ చేసుకునేది పద్ధతులు ఉన్నాయండి. అందరికీ తెలిసిన యూజువలీ పాపులర్ పద్ధతి ఏంటి అంటే హెచ్ఎస్జి అంటారు, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. అంటే ఒక కలర్డ్ ఫ్లూయిడ్, ఒక డైని వయాద సర్విక్స్ కింద నుంచి ఇన్స్టిల్ చేసి ఎక్స్రే ద్వారా చూసుకుంటారు, రెండు వైపులా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, స్పిల్ అవుతుందా లేదా డై అనేది చూసుకుంటారనమాట. లేదా ఇదే పద్ధతి మనం అల్ట్రాసోనోగ్రఫీ అసిస్టెడ్ కూడా చేయొచ్చు, దీన్ని మనం సోనోసాల్పింగోగ్రఫీ అంటాం. నా ట్యూబ్లో బ్లాక్ ఉంది అన్న ఎటువంటి సిచ్యువేషన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అండి. ఎందుకంటే చాలా మందిలో రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్ అని కంప్లైంట్స్ ఉండొచ్చు, లేదా సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఏమవుతుందంటే గర్భసంచి ద్వారా ఇన్ఫెక్షన్ అసెండ్ అయ్యి ట్యూబ్స్లోకి వెళ్ళి లైనింగ్ని కూడా దెబ్బతీసి బ్లాక్ తయారు చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అంటే సైలెంట్ టీబీ అంటాం. మనకు ఇండియాలో ఎస్పెషలీ సదర్న్ పార్ట్లో ఏమవుతుందంటే ట్యూబర్క్యులోసిస్ లేడీకి కూడా తెలియదు అనమాట. అందరికీ తెలిసింది ఒక్కటే, ఛాతీని అఫెక్ట్ చేసినప్పుడు, లంగ్స్ అఫెక్ట్ చేసినప్పుడు. బట్ దిస్ ట్యూబర్క్యులోసిస్ వయా ద బ్లడ్, అంటే రక్తం ద్వారా ఈవెన్ తన జెనైటల్ ఆర్గాన్స్, ఇక్కడ ఏవైతే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, యూట్రస్ కానీ ట్యూబ్స్ కానీ ఓవరీస్ని కానీ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఇలాంటి టైంలో కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అనదర్ రీజన్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అంటామండి. అంటే గర్భసంచి లోపల ఉండాల్సిన లైనింగ్ ఏదైతే ఉందో కొన్నిసార్లు వెళ్ళి ట్యూబ్స్లో లేదా బయట ఇంటెస్టైన్స్ మీద కూర్చొని ఉంటుంది. దీన్ని మనం ఎండోమెట్రియోసిస్ అని అంటాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే చాలా అదెషన్స్, అతుకులు ఉంటాయి, దానివల్ల కూడా ట్యూబ్ అనాటమీ డిస్టార్ట్ అయ్యి బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. అలాగే ఐయుఐ సజెస్ట్ చేసే కపుల్కి మీరు జనరల్గా ఏం చూస్తారంటే ఏజ్, ఈ లిమిట్లో ఏజ్ ఉండాలి, ఆర్ ఎల్స్ ఒబేస్ ఉండకూడదు, ఇలాంటివి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అంటారు? సో ఐయుఐకి డెఫినెట్ ప్రొఫైల్ అన్నది ఉండదు అండి. బట్ వి డూ సీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లైక్ ఐ సెడ్ సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ కొంచెం వరకు తక్కువ కౌంట్స్ ఉంటే పర్లేదండి. కానీ ఎప్పుడైతే 10 మిలియన్ కంటే కూడా తక్కువ ఉన్నాయనుకోండి కౌంట్స్, లేదా మొటిలిటీ ఆల్మోస్ట్ 5%, 10% కొందరు వ్యక్తుల్లో వస్తుంది. ఇలాంటి టైమ్స్ ఐయుఐలో మనం అంత ఫలితం చూడమన్నమాట. సో యూజువలీ వీ డోంట్ ఆఫర్ టు దెమ్. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్ రెండు వైపులా కూడా ఓపెన్ ఉండాలి, లేదా అట్లీస్ట్ వన్ సైడ్ ఓపెన్ ఉన్నా ఆ సైడ్ ఎగ్ రిలీజ్ అవుతుంటే మాత్రమే మనం ఐయుఐ అన్నది అటెంప్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక ఎగ్ మనకు పెరిగి రిలీజ్ అవ్వాలి. దీస్ ఆర్ బేసిక్ కేటగిరీస్. సో ఎవరికైతే ట్యూబ్స్ రెండు వైపులా బ్లాక్ ఉన్నా, లేదా కణాలు 10 మిలియన్ కంటే తక్కువ ఉన్నాయి, లేదా 0 ఉన్నాయి, లేదా చాలా మొటిలిటీ పువర్ ఉంది, ఇలాంటి కేసెస్లో మనం ఐయుఐ యూజువలీ ఆఫర్ చేయం. రైట్. అంటే న్యాచురల్ కంటే ఐయుఐ 4 times బెటర్గా ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ ఐయుఐ కూడా సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళు ఏం చూస్ చేసుకోవచ్చు అంటారు?
ఐయుఐ యూజువల్గా 3 to 4 సైకిల్స్ దాకా బ్యాక్ టు బ్యాక్ ట్రై చేస్తామండి. ఎందుకంటే సింగిల్ ఐయుఐ యూజువల్లీ 20% సక్సెస్ రేట్ అని కోట్ చేస్తాము. అదే క్యుమ్యులేటివ్ సక్సెస్ రేట్ అని ఉంటుందన్నమాట. అది మనకు థర్డ్ సైకిల్కి ఆల్మోస్ట్ 30% దాకా పీక్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే ఇండెఫినెట్గా మనం రీజన్ చూసుకోకుండా కంటిన్యూ అయితే సక్సెస్ రేట్ విల్ స్టార్ట్ డిక్లైనింగ్. సో 3 సైకిల్స్ తర్వాత ఏం చేస్తామంటే యూజువల్లీ వి గివ్ ది ఆప్షన్స్ కపుల్స్కి. ఒకటేంటి అంటే లాపరోస్కోపీ ద్వారా సర్జరీలో ట్యూబ్స్ ఓవరీ రిలేషన్షిప్ కరెక్ట్ ఉందా లేదా, బికాస్ ట్యూబ్ వెళ్ళి ఓవరీ మీద కూర్చుంటేనే ఇట్ కెన్ కలెక్ట్ ది ఎగ్. సో రిలేషన్షిప్ బాగుందా లేదా, అనాటమీ ఏమైనా రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉందా అన్నది చూసుకొని మళ్ళీ ఇంకొక 3 సైకిల్స్ ప్రొసీడ్ అవ్వచ్చు. లేదా ఒకవేళ లేడీ ఏజ్ కొంచెం ఎక్కువగా ఉంది, మ్యారీడ్ లైఫ్ చాలా లాంగ్ ఉంది, లేదా ఎగ్ రిజర్వ్ అనేది బాగా డిక్లైన్ అయిపోతుంది, ఎగ్స్ అండాల నంబర్ ఏవైతే ఉందో బాగా తగ్గిపోతున్నాయి అంటే మాత్రం వి ఆఫర్ దెమ్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి, వి గివ్ దెమ్ దట్. రైట్. అలాగే ఇన్ఫర్టిలిటీలో కూడా మేల్ ఇన్ఫర్టిలిటీలో ఏ రీజన్స్ ఉంటాయంటారు బేసికలీ? సో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే అండి మాకు యూజువలీ వి క్లాసిఫై అనమాట. అంటే ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్, పోస్ట్ టెస్టిక్యులర్ అంటాం. అంటే బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, దానివల్ల స్పర్మ్ సరిగ్గా ఉత్పత్తి కావట్లేదా, లేదా టెస్టిస్లోనే ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా బయటికి వచ్చే దారిలో డక్ట్స్ ఉంటాయి, సో ఆ డక్ట్స్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ క్రియేట్ అవుతుందా. సో నేను అన్న లాస్ట్ సిచ్యువేషన్ ఏదైతే డక్ట్స్లో అబ్స్ట్రక్షన్ అవుతుంది అంటున్నానో ఇవి ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా ఎనీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టెస్టిస్లో అంటే కొంతమందికి అన్డిసెండెడ్ టెస్టిస్ అని ఉంటాయండి. అంటే పుట్టుకతోనే టెస్టిస్ కంప్లీట్గా స్క్రోటమ్ వరకు డిసెండ్ అయ్యి ఉండదు అనమాట. దారిలోనే ఎక్కడో అరెస్ట్ అవుతుంది, అబ్డామిన్లోనే. పొట్టలోనే అరెస్ట్ అయింది అనుకోండి, బయట వరకు స్క్రోటమ్ వరకు డిసెండ్ కాలేదంటే ఆ టెంపరేచర్స్లో స్పర్మ్స్ కాంట్ సర్వైవ్, చనిపోతూ ఉంటాయి అనమాట. సో దిస్ ఇస్ అనదర్ వన్, అన్డిసెండెడ్ టెస్టిస్. కొంతమందికి జెనెటిక్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్యారియోటైప్ ఒక మ్యాన్ది 46XY అని ఉండాలి, దిస్ ఇస్ నార్మల్. కానీ దీంట్లో ఏదన్నా వేరియంట్స్ ఉన్నాయి, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని అంటాం. సో అట్లా కొన్ని జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు. ఇంకొకటి వై క్రోమోజోమ్ అని ఉంటుంది, దాంట్లో మైక్రో డెలీషన్స్ ఉంటాయి మెన్లో, అప్పుడు కూడా ఈ స్పర్మ్ నంబర్స్ అజూస్పర్మి అంటే నిల్ కౌంట్ రావడం అలా జరగచ్చు. అవి బ్లడ్ టెస్ట్ ద్వారా మనం చూసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. రైట్. అలాగే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే బేసిక్ ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పారు. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే పీసీఓడి కూడా ఎంతవరకు వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు? పీసీఓడి ప్రాబ్లం ఇప్పుడు చాలా ప్రివలెంట్ ఉందండి లేడీస్లో. ఆల్మోస్ట్ ఎవ్రీ 10 లేడీస్లో ఒకరికి ఉంటూనే ఉందన్నమాట. అంటే మన లైఫ్ స్టైల్ బట్టి కానీ డయట్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ చాలా ప్రివలెంట్గా ఉంది ఇప్పుడు ఈ కండిషన్. కానీ పీసీఓడి ప్రాబ్లమ్ని మనం అంత పెద్దగా చూడకూడదు, బికాజ్ ఇట్ ఈస్ అ హార్మోనల్ డిజార్డర్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లం కానీ షుగర్ ప్రాబ్లం కానీ. మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నంత వరకు ఇట్ విల్ నాట్ అఫెక్ట్. పీసీఓడిలో ఏమవుతుందంటే స్వతహాగా బాడీలో ఒక ఎగ్ పెరగదు, ఎప్పుడు విడుదల అవుతుందో తెలీదు. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయన్నది కపుల్కి తెలియక ఇది డిస్ట్రెస్సింగ్గా అనిపిస్తుంది. సో పీసీఓడి అన్న పద్ధతి వెన్ దీస్ కపుల్స్ అప్రోచెస్ వీ డూ వెరీ స్మాల్ బేసిక్ ట్రీట్మెంట్స్ అండి వాళ్ళకు. ఏంటిది అంటే జస్ట్ ఫాలికల్ ట్రాక్ చేసుకుంటాం, లేదా ఎగ్ రావట్లేదు అంటే బేసిక్ ఒక ఓరల్ మెడికేషన్స్ టాబ్లెట్స్తో ట్రై చేస్తాం ఫస్ట్. ఫాలికల్ వచ్చింది అనుకోండి, వి టెల్ దెమ్ అనమాట, అవును ఇప్పుడు ఫాలికల్ రెడీ ఉంది, విడుదలయ్యే టైం ఇది, సో మీరు ఈ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మ్యాక్సిమం. సో ఫస్ట్ టాబ్లెట్స్ అవి చూస్తాం. అది కాకుండా అలాంగ్ సైడ్ పేషెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. అది ఎలా అంటే డయట్ ద్వారా కానీ ఎక్సర్సైజెస్ ద్వారా కానీ. అండ్ టాబ్లెట్స్తో రెస్పాండ్ కానీ వాళ్ళకి వీ యాడ్ ఆన్ సర్టెన్ ఇంజెక్షన్స్ అండ్ దెన్ ట్రై. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కడప నుంచి ఆయిషా గారు, నమస్తే అండి. అదే మేడం, నేను 9 months అయింది డేట్, లాస్ట్ డేట్. ఓకే అండి. ఓకే. మళ్ళా చెప్పింటే టెస్ట్ చేసిన నేను. ఓకే. దాంట్లో ఏం మాకు కనిపించలేదు మేడం, నలిపి కనిపించింది దాంట్లో. సో అంటే సైకిల్స్ కొంతమందికి రెగ్యులర్గా ఉండకపోవచ్చు అండి. అప్పుడు రెగ్యులర్గా లేకపోవడం వల్ల టైంకి వచ్చి ఉండదు. ఒకసారి మీరు డాక్టర్ దగ్గర వెళ్తే చెప్పండి, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చుకొని చేస్తే కూడా 2 lines కనిపించలేదు అని తెలిస్తే ఒకసారి స్కాన్ చేసి గర్భసంచిలో లైనింగ్ ఎంత పొర అంటాం కదండి, గర్భసంచి లైనింగ్ ఎండోమెట్రియం ఎంత థిక్గా ఉందన్నది చూసుకుంటారు. అట్లీస్ట్ 7 millimeters కంటే ఎక్కువ ఉంది అంటే విత్డ్రాల్ అంటాం, అంటే పీరియడ్ రావడానికి టాబ్లెట్స్ ఇచ్చేస్తారండి. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. చిత్తూరు నుంచి శ్రీలత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు ఇంతకు ముందే 2 ఆపరేషన్లు చేసి పిల్లల్ని తీశారు మేడం, నార్మల్ డెలివరీ కాకపోతే. ఓకే అండి. దాంతో ఒక బాబు చనిపోయినాడు అనేసి మళ్ళీ పిల్లలు కావాలనేసి రీకాండిలేషన్ చేసుకుంటాం మేడం. ఓకే.
ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాము. 3 నెలల దాకా మామూలు మాత్రలతోనే వాడుతున్నాము. ఒక మేడం దగ్గర పోయి కలిస్తే మామూలుగా చూపించుకున్నాం దగ్గర ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ చేయించుకుంటారా అని అడుగుతున్నారు. అది ఎట్లా నాకు తెలియడం లేదు మేడం. అది డబ్బు ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ కాకుండా ఇంకేదన్నా మాకేమన్నా అవకాశం ఉంటుందా ఏమి? ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ అయిన తర్వాత అండి మీరు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది మళ్ళీ చెక్ చేసుకున్నారా? ఒకసారి చేసినారు మేడం, 3 నెలల ముందు ఒకసారి చేసినారు. ఓపెన్ ఉన్నాయా అండి? అది మాకు ఏమని ఆమె చెప్పలేదు మేడం. 3 నెలలు మాత్రలు వాడి చూడండి సక్సెస్ అవుతుంది అని చెప్పినారు, కానీ దాని గురించి ఏం రిపోర్ట్ మాకేం చెప్పలేదు మేడం. ఓకే అండి, ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ పద్ధతి అండి యాక్చువల్లీ మనకు సక్సెస్ అనేది 30 to 40% కేసెస్లో మాత్రమే అవుతుందండి. అంటే ట్యూబ్ని మనం మళ్ళీ కుట్టేసి మళ్ళీ రెస్టోర్ చేస్తున్నాం అనమాట ఓపెన్ ఉండేటట్టు. ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ పద్ధతి మనం చేసినా కూడా ఆల్మోస్ట్ 40-50% కేసెస్లో మళ్ళీ బ్లాక్ అయిపోతాయి అనమాట. లేదా ఏమవుతుందంటే ట్యూబ్స్లో మనకు సన్న హెయిర్ లైనింగ్ ఉంటుంది, ఏదైతే గుడ్డుని స్పర్మ్ని ఒకదాని వైపు ఒకటి పుష్ చేస్తుంది అనమాట. అది కూడా బాగా దెబ్బతిని ఉంటుందండి. ఇప్పుడు మీరు రీకెనలైజేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ట్యూబ్స్ నిజంగా ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మళ్ళీ చెక్ చేయించుకోండి. అది హెచ్ఎస్జి పద్ధతి కానీ లేదా నేను అన్నట్టు సోనో సాల్పింగోగ్రఫీ పద్ధతిలో కానీ చూసుకొని అసలు ఓపెన్ ఉన్నాయి అంటే మీరు నెక్స్ట్ ఇంకా టాబ్లెట్స్తో ట్రై చేశారు కాబట్టి ఐయుఐ లాంటి పద్ధతి ట్రై చేయండి. కానీ ఒకవేళ ఓపెన్ లేవు బ్లాక్ ఉన్నాయి అంటే మాత్రం అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. అయితే జనరల్గా ఒక ప్రాబ్లం అడ్రస్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయడం ఓకే. కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు కదా, సో వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అందరు ఏమనుకుంటారంటే ప్రాబ్లం లేదు, సో ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా ఆప్షన్ మనకు లేదు అన్నట్టు అలా అనిపిస్తుందండి. బట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే ప్రాబ్లం డెఫినెట్గా ఉంది, బట్ అది ఏంటిది అనేది మనం గుర్తించలేకున్నాం అనమాట. ఎందుకంటే మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, స్పర్మ్ నంబర్స్ ఎలా ఉన్నాయి. బట్ దెర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్. ఏమేం ఫ్యాక్టర్స్ అంటే మనం గుర్తించలేనివి, మనం టెస్ట్ చేయలేనివి. లైక్ ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అంటాము కానీ వీ కాన్ సీ ది ఎగ్, అది ట్యూబ్లోకి వెళ్తుందా మనకు తెలీదు. నెక్స్ట్ ట్యూబ్ ఓపెన్ ఉంది అంటాం కానీ ట్యూబ్లో దాని మైక్రోస్కోపిక్ ఫీచర్స్ లైక్ లైనింగ్ ఎలా ఉంది, దాని ఫంక్షన్ అంటాం, అంటే ట్యూబ్ మూవ్మెంట్ మొటిలిటీ ఎలా ఉంది. సిమిలర్లీ యూట్రస్ లైనింగ్ బాగుంది, థిక్ ఉంది, బట్ మైక్రోస్కోపిక్ లెవెల్లో సర్టన్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఇంప్లాంటేషన్ అంటే ఒక ఎంబ్రియో తయారైన తర్వాత గర్భసంచిలో అతుక్కోవాల్సిన చోట సర్టన్ హెల్పింగ్ ఇంప్లాంటేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, యాంటీ కూడా ఉంటాయి. సో ఆ బ్యాలెన్స్ ఎలా ఉంది లేడీలో, సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సిమిలర్లీ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మనం ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్గా సైట్ చేయలేకున్నాం. వి స్టార్ట్ విత్ టాబ్లెట్స్తో కావట్లేదు, నెక్స్ట్ గో టు ఐయుఐ కూడా ఒక 3 cycles ట్రై చేస్తాం. కావట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్కి తీసుకెళ్తాం. ఎందుకు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో చాలా విషయాలు మనం బైపాస్ చేస్తాం. ఎగ్ని బయటికి తీసి స్పర్మ్ మనమే ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో తయారు చేస్తున్నాం. సో హాఫ్ ద జర్నీ ఈజ్ డన్. తర్వాత అనదర్ హాఫ్ ఏంటి అంటే మనం ఎంబ్రియోని యూట్రస్లో పెట్టిన తర్వాత ఇంప్లాంటేషన్ జరగడం. సో ఇప్పుడు ప్రెజెంట్లీ అవైలబుల్ ట్రీట్మెంట్స్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్ అంటే ఐవీఎఫ్ ఉంటుంది. బికాస్ వీఆర్ బైపాసింగ్ ఆల్ ద అన్సర్టనిటీస్. అదే లైక్ లెట్స్ సే స్పర్మ్ రీచ్ అవ్వగలుగుతుందా లేదా, ఎగ్ ట్యూబ్లోకి వెళ్తుందా లేదా, ట్యూబ్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ మనం బైపాస్ చేస్తున్నాం. కాబట్టి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఎప్పుడు కూడా ఈ స్లోయెస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ నుంచి ఇట్ కెన్ బి ఎనీవేర్ అప్ టు ఐవీఎఫ్. రైట్. అలాగే పాస్ట్ టైమ్స్లో మనం ఇన్ని ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయలేకపోయేవాళ్ళం, అంటే ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఇవన్నీ చెప్పగలుగుతున్నామా, ఆర్ ఎల్స్ ఈ లైఫ్ స్టైల్ వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటారా? సిమిలర్ బోత్ అండి టుగెదర్. ఒకటి ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ ఇన్సిడెంట్స్ ఎక్కువనే ఉంది ఇప్పుడు. ఎందుకంటే మెయిన్ రీజన్ లేట్ మ్యారేజెస్, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే అప్పట్లో 20కి ముందే మ్యారేజ్ కూడా అయిపోయేది, పిల్లలు కూడా అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. సిమిలర్లీ దాంతోపాటు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్స్, ప్రాబ్లమ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే స్టడీస్, ఎందుకంటే సొల్యూషన్ కూడా వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్. కాబట్టి సేమ్ ఐవీఎఫ్ ఒక డెకెడ్ బ్యాక్ చూస్తే 50 to 55% అని ఇప్పుడు చెప్తున్న సక్సెస్ రేట్ అప్పుడు ఇచ్చేవాళ్ళే కాదనమాట. ఎందుకంటే ఇంజెక్షన్స్, యూరిన్ ఇంజెక్షన్స్ వాడేవాళ్ళు. ఒక పోస్ట్ మెనోపాజల్ లేడీ ఎవరైతే పీరియడ్స్ ఆగిపోయి ఉన్నాయో అటువంటి లేడీస్ యూరిన్ నుంచి ప్రిపేర్ చేసేవాళ్ళు ఇంజెక్షన్స్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఎగ్స్. ఇప్పుడు అలా చేయట్లేదు. వీ హ్యావ్ అదర్ క్వాలిటీ ఇంజెక్షన్స్, హైలీ ప్యూరిఫైడ్ కానీ రికాంబినెంట్ ఇంజెక్షన్స్ కానీ. సో డెఫినెట్గా మన సక్సెస్ రేట్స్, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ హ్యాస్ ఆల్సో ఇంప్రూవ్డ్ నౌ.
రైట్. అలాగే అంటే ఒక కపుల్ ఐయుఐకి వెళుతున్నప్పుడు ముందే తెలుస్తుందా ఎన్ని సైకిల్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది? ఆ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? డెఫినెట్ నంబర్ అని చెప్పలేనండి. మెడిసిన్లో ఎప్పుడు కూడా ఏంటిది అంటే ప్రొఫైల్ ఆఫ్ వన్ పేషెంట్ ఇస్ నాట్ ద సేమ్ టు అనదర్ కపుల్. ఈచ్ కపుల్ ఇస్ డిఫరెంట్. సో చాలా సబ్జెక్టివ్గా మనం ఆప్షన్స్ డిస్కస్ చేసుకొని డాక్టర్ కూడా విల్ గివ్ హిజ్ ఆర్ హర్ ఒపీనియన్ యాజ్ టు వాట్ హీ ఆర్ షీ థింక్స్ ఇస్ ద బెస్ట్ ఫర్ దట్ కపుల్. సో నేను డెఫినెట్గా అన్ని సైకిల్స్ అని చెప్పలేను. బట్ యా, లైక్ ఐ సెడ్, ఐయుఐ యూజువలీ 3 to 4 సైకిల్స్ దాకా అయితే వీ డూ గివ్ అ ట్రై. రైట్. అలాగే సైకిల్స్ తీసుకునేటప్పుడు ఆ కపుల్ ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో చేయాల్సి ఉంటుంది అంటారా? ప్రికాషన్స్ వైజ్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ మెడికేషన్ కరెక్ట్గా చెప్పినట్టు వాడాలండి. అండ్ అది కాకుండా అడుగుతారు చాలామంది బెడ్ రెస్ట్ అవసరమా అంటారు, విచ్ ఈజ్ స్ట్రిక్ట్లీ అ నో అండి. ఎందుకంటే బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ అనేది కాన్స్టెంట్లీ లేడీ ఆలోచిస్తూ ఉంటుంది, ఏమవుతుంది రిజల్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏం జరగబోతుంది అని చెప్పేసి. ఆ స్ట్రెస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద లేడీ. సెకండ్ ఏంటి అంటే యూట్రస్కి పెల్విస్ రీజన్ ఏదైతే ఉందో బ్లడ్ ఫ్లో సరిగా పోదు, బికాజ్ ఆల్ ద టైమ్ సెడెంటరీగా కూర్చున్నప్పుడు. ఎప్పుడు కూడా ఎక్సర్సైజెస్ ప్రాపర్ ఏదో ఒక రొటీన్ అన్నది వాళ్ళు ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఎక్సర్సైజెస్ అనేది. అండ్ నెక్స్ట్ చాలామంది డైట్ గురించి అడుగుతారండి. డైట్ ఎప్పుడు కూడా విసే ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి డైట్లో. సో ఒక వన్ పోర్షన్ ఆఫ్ ప్లేట్ అనుకున్నాను మీల్, సో హాఫ్ పోర్షన్ వెజిటబుల్స్ ఉండాలి, మిగతా హాఫ్లో 1/4 మనకు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. అంటే 1/4 మాత్రమే మనకు అన్నం కానీ చపాతి కానీ ఏదన్నా, అండ్ దెన్ రిమైనింగ్ 1/4 ఫ్యాట్స్ పోర్షన్స్ పెట్టుకోవచ్చు. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. శంషాబాద్ నుంచి వసంత గారు, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు వసంత. రైట్. అయితే నేను రీకైనలైజేషన్ ఆపరేషన్ చేయించుకున్నాను. 6 months అవుతుంది, రిటర్న్ ఆపరేషన్. ఓకే. ఓకే అండి. అయితే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాండి. ఓకే అండి. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందామని ఫోన్ చేశాను. సర్జరీ మీరు ట్యూబ్స్ అంటున్నారా అండి? ట్యూబ్స్ అండి. ట్యూబ్స్ అంటే ఇంతకు ముందు పిల్లలు ఉన్నారా అండి మీకు ఆల్రెడీ? పిల్లలు ఉన్నారు, ఒక బాబు చనిపోయిండు. ఓకే ఓకే అండి. చనిపోతే మళ్ళీ నేను ఆపరేషన్ చేయించుకున్నాను, మళ్ళీ పిల్లలు కావాలని. ఓకే ఓకే అండి. ఇప్పుడు 6 months అవుతుంది, ఇంకా నాకు ఇంకా ఏం అంటే మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము, ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. ఓకే అండి. అసలు సక్సెస్ రేట్ ఉండదా అని. టెస్ట్ అయితే చేసుకున్నారు కదండి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయన్నారా ప్రొసీజర్ తర్వాత? చేసామండి, స్కానింగ్ చేసాం, ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్పారు. అవునా? ఓకే. ట్యూబ్స్ ఒకటి మనం ఏం ఆలోచించాలంటే అండి, ట్యూబ్స్ ఒరిజినల్ పొజిషన్కి 100% అయితే రెస్టోర్ కావన్నమాట. ఎందుకంటే మనం ఒక లెటర్స్ ఒక పేపర్ తీసుకున్నాము, చింపాము, మళ్ళీ వాపస్ అతికిచ్చాము అనుకోండి ప్లాస్టర్ వేసి, ఒరిజినల్ సిచ్యువేషన్ అయితే రాదు కదా. సో కానీ కేసెస్ ఉన్నాయండి, ట్యూబల్ రీకెనలైజేషన్ చేసుకున్న తర్వాత న్యాచురల్గా అయిన కేసెస్ కూడా చూశాను. కానీ మీ సైడ్ నుంచి జాగ్రత్తలు అంటే ఏంటంటే అండి, మీ సైడ్ నుంచి ఆబ్వియస్లీ డయట్ ద్వారా కానీ ఎక్సర్సైజెస్ మాత్రం మీ చూసుకోవాలి. అండ్ డాక్టర్ సైడ్ నుంచి ఏంటి అంటే మీరు టాబ్లెట్స్తో ట్రై చేయండి, ఒక ఆల్మోస్ట్ 5-6 cycles దాకా ట్రై చేయొచ్చు మీరు. కావట్లేదు అన్న రోజు ఐయుఐ కూడా ట్రై చేయండి. బట్ మనకేంటి అంటే చాలా విషయాలు ఉంటాయండి సక్సెస్ గురించి. ట్యూబల్ రీకెనలైజేషన్లో ప్రొసీజర్ చేసిన తర్వాత రిమైనింగ్ లెంత్ ఆఫ్ ట్యూబ్ ఇప్పుడు ఎంత మిగిలి ఉంది, అట్లీస్ట్ 4 centimeters ఉండాలి. మీకు ట్యూబెక్టమీ అయ్యి ఎన్ని ఇయర్స్ తర్వాత మీకు ఈ ప్రొసీజర్ మళ్ళీ ట్యూబ్స్ రీజాయిన్ చేసుకొని రీకెనలైజేషన్ ఎప్పుడు చేశారు, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఈ సక్సెస్ గురించి చూడాలంటే. రైట్ మ్యామ్. అలాగే ఒక ఫస్ట్ డెలివరీ సక్సెస్ఫుల్ అయినప్పుడు సెకండ్ డెలివరీకి మిస్క్యారేజెస్ అవుతుంటాయి. సో ఆ సెకండ్ మిస్క్యారేజ్కి ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు? సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామండి, 2 లేదా more అబార్షన్స్ అయిన లేడీస్ని. ఇది ప్రైమరీ అని ఒక టైప్ ఉంటుంది, సెకండరీ అని ఒక టైప్ అని ఉంటుంది. మీరు చెప్పేది ఏంటి అంటే సెకండరీ అంటే ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ అయింది, హ్యాపీగా ప్రోగ్రెస్ అయింది, బేబీ గర్ల్ లేదా బేబీ బాయ్ ఉన్నారు, సెకండ్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది, ఆ థర్డ్ కూడా అబార్షన్ అయింది అనుకోండి. ఎప్పుడు కూడా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ని యాజ్ దట్ ఎంటిటీనే మనం ట్రీట్ చేస్తాం, ప్రైమరీ కానీ సెకండరీ కానీ. సో బ్యాక్ టు బ్యాక్ 2 అబార్షన్స్ అయ్యాయి అంటే రీజన్స్ కనుక్కోవాలి. అది ఏ టైంలో జరిగింది, ఫస్ట్ 3 monthsలో జరిగిందా లేదా ఆఫ్టర్ 3 months,
జెనెటిక్గా ఏమన్నా రూల్ అవుట్ చేసుకోవచ్చా, మదర్ సైడ్ నుంచి ఫాదర్ సైడ్ నుంచి, బ్లడ్ టెస్ట్ క్యారియోటైపింగ్ అంటాం. తర్వాత యాప్లా ప్రొఫైల్ అని ఉంటుందండి, అంటే మాయ ఉంటుంది కదా ప్లాసెంటా, అంటే మదర్ నుంచి బేబీకి ఫుడ్ వెళ్ళే ఆర్గన్, దాంట్లో కొంతమందికి రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది, క్లాటింగ్ టెండెన్సీ. సో ఆ ప్రాబ్లం ఏమన్నా ఉందా చూసుకోవాలి. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అన్న వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. బికాజ్ వీళ్ళకు కొంచెం అడిషనల్ సపోర్ట్ ఇస్తాం ఇన్ ఫార్మ్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్ కానీ, సర్టెన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మెడికేషన్ కానీ కొంచెం అడిషనల్ సపోర్ట్ ఇస్తాం అనమాట. దిస్ విల్ హెల్ప్ అప్ టు 30-40%. అండ్ బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఇలాంటి కపుల్స్లో కూడా 70% దాకా కపుల్స్లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ విల్ ప్రోగ్రెస్ వెల్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. రైట్. అలాగే లేట్ మ్యారేజెస్ అన్నారు ఇందాక మీరు, లేట్ మ్యారేజెస్ ఆర్ మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటే కూడా అంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషనరీ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందంటారు ప్రాబ్లం లేకుండా చైల్డ్ రావాలి అంటే? లేట్ మ్యారేజెస్ అంటే యూజువలీ లెస్ దెన్ 35 years ఉంటే లేడీ 1 year వరకు ట్రై చేసి ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే అప్రోచ్ అవ్వమంటామండి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. కానీ అబవ్ 35 ఉంటే లేడీకి యూజువలీ 6 months తర్వాతనే కన్సల్ట్ అవ్వమంటాం. రీజన్ ఎందుకు అంటే తన బాడీలో అసలు మిగిలిన ఎగ్స్ గుడ్ల సంఖ్య ఎలా ఉంది అన్నది చూసుకోవాలన్నమాట. 35+లో ఏమవుతుందంటే ఈ రిజర్వ్ అనేది చాలా తొందరగా పడిపోతూ ఉంటుంది. సో అందుకని తొందరగా రమ్మని చెప్తాం ఈ ఓల్డ్ లేడీస్కి. అనదర్ వన్, ఈ మీరు అంటున్న మేనరికంలో మ్యారేజెస్, కన్సాంగ్వినిటీ అంటాం దీన్ని. ఈ కన్సాంగ్వినస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయండి, సర్టన్ ప్రాబ్లమ్స్, వీటిని ఆటోజోమల్ రిసెసివ్ అంటాం. ఈ ఆటోజోమల్ రిసెసివ్ అంటే ఏంటి అంటే టూ ఫ్యాక్టర్స్ ఉంటేనే ఆ డిసీజ్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది కిడ్లో. సో మేనరికంలో ఉన్నప్పుడు ఏమైందంటే వెరీ రేర్లీ, నార్మల్గా కూడా నార్మల్ కపుల్స్లో ఇట్లా మేనరికం లేకున్న వాళ్ళకు కూడా ప్రాబ్లంతో చిల్డ్రన్ పుట్టే అవకాశాలు ఉంటాయి, కానీ ఇట్ విల్ బి అరౌండ్ 2-3%. కన్సాంగ్వినస్ కపుల్స్లో కొంచెం ఎక్కువ అవుతుందండి, ఇట్ విల్ గో అప్ టు 6%. వీళ్ళు ఏంటి అంటే జస్ట్ ఒకసారి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అన్నది తీసుకొని డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి దే కెన్ హ్యాపీలీ ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ. ఇట్ షుడ్ బి మచ్ ఆఫ్ అన్ ఇష్యూ. రైట్. అలాగే ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత ఏ ట్రైమిస్టర్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందంటారు? సో ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 months, ఈ 3 monthsలో ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నది వాళ్ళు ముందే దే హ్యావ్ టు నో. కౌన్సిలింగ్ జరగాలి. అంటే మీకు కొంచెం గిడీనెస్ ఉండొచ్చు, వామిటింగ్స్ ప్రాబ్లం, నాజియా ఉండొచ్చు, లేదా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండొచ్చు, స్లైట్ క్రాంప్స్ ఉండొచ్చు యూట్రస్ కాంట్రాక్షన్స్ వల్ల, ఇవన్నీ ముందే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుందండి. అండ్ వామిటింగ్స్ నార్మలే, కానీ కొంతమంది దే డోంట్ హీట్ టు ఇట్. సర్టెన్ ఎక్స్టెంట్ వరకు నార్మలే అండి, కానీ వామిటింగ్స్ ఎప్పుడైతే మోర్ దెన్ 4-5 episodes per day అవుతున్నాయి, లేడీ బాగా డీహైడ్రేట్ అవుతుంది, డెఫినెట్లీ వాళ్ళు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. బెడ్ రెస్ట్ లాంటిది ప్రాబ్లం ఉండదు. డైట్ అంటే యూజువలీ వీ ఆస్ దెమ్ టు స్టిక్ టు హోమ్ ఫుడ్ అండి, ఎందుకంటే బయట తిని ఏమన్నా గ్యాస్ట్రోఎంటరైటిస్ అట్లా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అవ్వచ్చు, దే మైట్ ఎండ్ అప్ విత్ డయేరియా, కాబట్టి వద్దంటాం. నెక్స్ట్ ఆఫ్టర్ 3 months ఏంటి అంటే యూజువలీ ట్రావెలింగ్ అవన్నీ కూడా చేయొచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. బెడ్ రెస్ట్ అన్నది ఒక్క ప్లేస్లోనే ఇండికేషన్ అనమాట. అది ఏంటి అంటే కంప్లీట్ ప్లాసెంటా ప్రీవియా అంటాం. అంటే మాయ వచ్చేసి కింద అతుక్కొని ఉంటుంది, ఏదైతే గర్భసంచి దారి మూతి ఉంటుందో సర్విక్స్, దాని మీద కూర్చొని ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాకింగ్ లేదా యాక్టివిటీస్ వల్ల సడన్గా బ్లీడింగ్ అవ్వడము, లేబర్లోకి వెళ్ళిపోవడము, ఈ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కాబట్టి ఈ ఒక్క సినారియోలో మాత్రమే బెడ్ రెస్ట్ వీ డూ అడ్వైస్. రైట్. అలాగే ప్రెగ్నెంట్ ఉన్న టైంలో బీపీ, థైరాయిడ్ ఆర్ డయాబెటీస్ ఇవి వస్తుంటాయి కదా, సో అంటే అయిపోయిన తర్వాత కూడా ఇవి కంటిన్యూ అవుతాయా? ఆ టైంలోనే అంటే మెడిసిన్స్ ఎక్కువ వాడకూడదు కదా వాటికి, సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లమ్ రావచ్చండి, షుగర్ ప్రాబ్లం రావచ్చు, బీపీ ప్రాబ్లం రావచ్చు, లైక్ యూ సెడ్. వీటన్నిటి కూడా వీ డూ వాట్ అంటే డెలివరీ అయిన తర్వాత 6 weeksకి వి చెక్. లెట్ us say థైరాయిడ్ మెడికేషన్ వాడుతుంది, 6 weeks తర్వాత వి చెక్ అగైన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH వాల్యూ ఎలా ఉంది. నార్మల్ అయిపోయింది అనుకోండి, చిన్నగా వాల్యూ ఏదైతే డోస్ తీసుకుంటున్నారో 25 తీసుకుంటున్నారా, 75 తీసుకుంటున్నారా, 88.5 తీసుకుంటున్నారా, సో దాన్ని మనం టేపర్ చేసుకుంటూ స్టాప్ చేయొచ్చు. సిమిలర్లీ షుగర్, డయాబెటీస్ ప్రాబ్లం, డయాబెటీస్ కూడా మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్, లేదా మనకు వీ హ్యావ్ సర్టన్ టెస్ట్ OGTT అంటాం, అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని, ఇవి కూడా 6 weeks తర్వాత చేసుకొని నార్మల్ ఉన్నాయా లేదా చూసుకొని వీ కెన్ స్టాప్ మెడికేషన్. కానీ ఆల్మోస్ట్ 30-40% కేసెస్ దెర్ ఈస్ అ రిస్క్ దట్ దే మైట్ బికమ్ అ క్రానిక్ డయాబెటిక్ ఆల్సో. అండ్ బీపీ కూడా సేమ్ థింగ్ అండి, ఎవ్రీథింగ్ దిస్ ఇస్ దట్ 6 weeks మార్క్లో మళ్ళీ చెక్ చేసుకొని టేపర్ చేసుకొని స్టాప్ చేస్తాం. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ఫర్టిలిటీకి ఉన్న రీజన్స్, అలాగే డెలివరీ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వైద్యం ఆరోగ్యం, కీప్ వాచింగ్ టీవీ న్యూస్. వైద్యం